అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో కలుషిత ఆహారం తినడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పి గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణా వాహనాలను ఉపయోగిద్దాం, విరివిగా మొక్కలు నాటుదాం, సోలార్ విద్యుత్తును వినియోగిద్దాం, గాలి కాలుష్యాన్ని పూర్తిగా నివారించి ఆరోగ్యవంతంగా జీవిద్దాం. అదే మన నినాదం, అదే మన లక్ష్యం. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు ఈ నియోజకవర్గంలో అంబాజీపేట, ఇది అంబాజీపేట మండలం చాలా పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అంటే మాచవరం, అంబేద్కర్ నగర్లో కూలి పని చేసుకునేటువంటి పేద దళితులు టిఫిన్ చేయడానికి టిఫిన్ చేసుకుని వస్తే దాంట్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంచుమించు 12 మంది యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను వచ్చి వాళ్ళందరినీ సందర్శించి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది. అయితే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. ఎందుచేత జరిగింది అనే దాని మీద ఫుడ్ ఆఫీసర్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క తగిన చర్య తీసుకునేటట్లు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇది అనుకోని రీతిగా వాళ్ళకి జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్లో ఇప్పుడు అదే హోటల్ నుంచి వాళ్ళు టిఫిన్ తెచ్చుకుని తినడం జరుగుతుంది. కానీ ఏం జరిగింది ఏంటనేది ఫుడ్ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఇక్కడ మా జనసేనకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి చూడటం జరిగింది.